యాక్చువల్లీ 'పోతురాజు' సినిమా కోసం చూస్తే ఇందులో యూజ్ చేసిన స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఏంటంటే రోషమన్ ఎఫెక్ట్. కరెక్ట్. రోషమన్ ఎఫెక్ట్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ వరల్డ్ వైడ్ స్టార్ట్ చేసింది అకిరా కురోసావా అనే ఒక డైరెక్టర్, జాపనీస్ ఫిల్మ్ తీశారు 1950లో. యా. సో 1950లో ఒక షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ని, ఈ ఒక సమురై మర్డర్ మిస్టరీని, ఆ మర్డర్ మిస్టరీని ఒక 4 క్యారెక్టర్స్ వాళ్ళ పర్సెప్షన్స్లో ఎలా చెప్తారు అంటే వాళ్ళ తప్పులు ప్రెజెంట్ చేయకుండా, వాళ్ళ తప్పుల్ని బయట పెట్టకుండా, వాళ్ళ గౌరవం బయటపడకుండా, అగౌరవాన్ని బయటపడకుండా ఎలా ప్రజెంట్ చేశారు అన్నది 4 వర్షన్స్లో రోషమన్ అనే మూవీని డైరెక్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఆ సినిమా ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ని చాలా బాగా హిట్ అయిందో, ఇమీడియట్గా ఆఫ్టర్ 4 years ఆఫ్టర్ ద రోషమన్ ఫిలిం 4 years తర్వాత ఎస్ బాలచందర్ గారు అందనాలు అనే సినిమా ఎస్ బాలచందర్ గారు తీశారు. ఆ తర్వాత ద సెకండ్ ఇండియన్ ఫిలిం విచ్ యూజ్డ్ రోషమన్ ఎఫెక్ట్ ఇస్ పోతురాజు. 2004లో వచ్చింది.